త్వరగానే మర్చిపోతాలే. బాబాయ్ రా ఇక్కడ కూర్చో. అలాగే బాబు. వద్దులే బాబు, నేను అక్కడ కూర్చుంటాను. రా బాబాయ్ కూర్చో. పదండి వెళ్దాం. ఏంటే పాపం, అతను ఫీల్ అవుతాడో ఏంటో. అందరూ నీది యాటిట్యూడ్ అనుకుంటారే. వాళ్ళు అనుకునేది కరెక్టే. ఎస్, దిస్ ఈజ్ యాటిట్యూడ్. అయినా ఎందుకే ఇంత కోపం? నా కోపం వాడి మీద కాదే, మనతో పాటు వర్క్ చేస్తున్న అన్ప్రొఫెషనల్ ఈడియట్స్ మీద. అటెండర్లు ప్యూన్లు మన పక్కన కూర్చుని తింటుంటే అసలు హైరార్కీకి వాల్యూ ఏముంటుంది? ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, రేపు మన ముందే మన సీట్లో కూర్చుంటారు. ఐ జస్ట్ ఫాలోడ్ ద ప్రోటోకాల్. అఫ్ కోర్స్ ఇది మీకు అందరికీ యాటిట్యూడ్ లా కనిపించవచ్చు, బట్ ఐ లవ్ మై యాటిట్యూడ్. ఏంటి బాబాయ్ హడావిడి? కాస్త నెమ్మదిగా తినొచ్చు కదా. అయినా నీ ఖాళీలో పెట్టుకొని కూడా ఈ వయసులో అవసరమా చెప్పు? అవసరం బాబు, చాలా అవసరం. అసలు ఏంటి బాబాయ్ అవసరం? బడ్డీ కొట్టి పెట్టుకున్నా కూడా చొక్కా నలకుండా చక్కగా బతకచ్చు కదా. ఇదంతా మా అబ్బాయి కోసం బాబు. నా చొక్కా నలిగినా పర్లేదు, వాడి చొక్కా నలగకుండా మీలా దర్జాగా ఆఫీసర్లా బతకాలనే నా ఈ కష్టం. వెరీ గుడ్ బాబాయ్. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? కంప్యూటర్ చదువుతున్నాడు బాబు. అందరూ బాగా చదువుతున్నాడని చెప్పడమే కానీ నాకు అర్థమవుదుగా. నేను ఇక్కడ పనిచేస్తే మీలాంటి వాళ్ళందరి పరిచయం వల్ల వాడికి ఒక మంచి ఉద్యోగం వస్తుందని నా ఆశ. వస్తాను బాబు, సార్ పిలుస్తున్నారేమో, వెళ్ళాలి. రే, నువ్వు మరీ అంత ఎమోషనల్ అవ్వకురా బాబు. రేపు నాన్ ఫార్మల్ డే. మన చిలకలన్నీ రేపు రంగురంగుల బట్టలతో సీతాకోక చిలకలై వస్తాయి. ఈ ఏజ్లో మనం దీని గురించి ఆలోచించాలి. బాబాయ్కి అది కరెక్ట్, మనకి ఇది కరెక్ట్. నీ చిత్తకార్తె ఏరా, రేపు మన చిలకలను చూడరా. రే, ఎవడు ఎన్ని ఎదవేసాలు వేసినా, ఈడి ఎంత మంచోళ్ళ నటించినా మనదంతా ఒకటే జాతి, కుక్క జాతి. కరెక్టేరా. కాకపోతే మేము జాతి కుక్కలం, నువ్వు ఊర కుక్కవి. అంకుల్ అంకుల్, నా పేరు లాస్య, మీరు నాకు తెలుసు. అంకుల్, నిన్న మీ మీద ఒక దొంగ అటాక్ చేశాడు కదా, మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? లేదమ్మా. వాడిని నేను చూశాను అంకుల్. వాడి మీద కంప్లైంట్ ఇద్దాం, వాడిని వదలొద్దు. వద్దమ్మా, నాకు న్యూసెస్ అంటే ఇష్టం ఉండదు. పోతే పోయింది. సరేనమ్మా, ఉంటాను. పదండి అంకుల్, నేను కూడా మీ ఇంటి దాకా వస్తాను. నువ్వు కూడా అటేనా? ఇంతకీ మీరేం చేస్తుంటారు అంకుల్? నేను ప్రొఫెసర్గా పనిచేస్తుంటానమ్మా. ఏయ్, ఏమిందలా వెళ్ళిపోతున్నావు? ఇంటికి వస్తానన్నావు? ఎంత కావాలి? నీలాంటి వాళ్ళు చూడగానే ఇట్టే పట్టేస్తాలే. ఒక యాక్సిడెంట్లో మామ్ అండ్ డాడ్ చనిపోయారు. అప్పటి నుంచి డిప్రెషన్లో బతుకుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పరిచయం అయ్యాకే అందులోంచి బయటకు వచ్చాను. కానీ ఒకరోజు నిజం చెప్పు రాజు, అది నువ్వే కదూ? నువ్వే అయితే ఎందుకలా?
అది నేనే మేడం. అతను ఒక ప్రొఫెసర్. ప్రాజెక్ట్ వర్క్కి మార్కులు వేయాలంటే మా ఫ్రెండ్ చెల్లెల్ని బట్టలిప్పమన్నాడు. ఫోటోలు కూడా తీశాడు. హెరాస్ చేశాడు. తను వాళ్ళ అన్నయ్యకి చెప్పుకోలేక నాకు చెప్పింది. అందుకే ఆ మొబైల్ కోసం ఆ రోజు అలా. మీరు చూసిన అమ్మాయి కూడా తనే. రాజు, ఇక్కడి నుంచి నన్ను లాస్య అని పిలవ్వా? అయ్యో సారీ మేడం, నేను అలా పిలవలేను. రేపు జాబ్ వచ్చాక నీ టాలెంట్కి చాలా హైట్స్ రీచ్ అవుతావు. అప్పుడు కూడా నన్ను మేడం అని పిలుస్తావా? జాబ్ వచ్చాకే కాదు మేడం, ఎప్పటికీ మిమ్మల్ని మేడం అనే పిలుస్తాను. యు నో రాజు, యు ఇంప్రెస్డ్ మీ అ లాట్. అయ్యో వస్తా మేడం, చిన్న పనుంది. ఒకసారి ఇంకోసారి ఏంటే ఈ మధ్య మా మధ్య ఉంటూనే లేకుండా ఉంటున్నా? ఆఫీస్ ప్రెషర్సా? అదేం లేదే. నీ థింకింగ్కి కారణం నాకు తెలుసులే, ఆ ఆటో రాజాయే కదా. హే ఊరుకోవే, నువ్వు మరీ చెప్తావు. తను తినకన్నా 2 years చిన్న. హీజ్ లైక్ ఎ బ్రదర్. తన తమ్ముడు లాంటివాడు. ఆహా, అంటే వయసులో మనకన్నా చిన్నవాళ్ళంతా మనకి తమ్ముళ్ళా? మరి పెద్దవాళ్ళంతా మనకి అన్నయ్యలా? ఏంటి నువ్వు అనేది? అంటే వాడిని లవ్ చేస్తున్నావు కదా? ఇది లవ్వో ఇష్టమో స్నేహమో అసలు అర్థం కావట్లేదే. ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తాడు. గుర్తు రావడం ఏంటి, అసలు మర్చిపోతే కదా. వాడు చాలా మంచోడే. హిస్ జమ్ ఆఫ్ పర్సనాలిటీ. వాడి ముందు జరిగే ఏ తప్పునైనా సరిచేస్తాడు. అందరికీ హెల్ప్ చేస్తాడు. ఎవరికి కష్టం వచ్చినా తీరుస్తాడు. అంతెందుకు, తనకెన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తనకై తాను నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా మంచోడేవాడు. ఇలాంటి వాడిని జస్ట్ 2 years చిన్నవాడన్న సింపుల్ రీజన్తో దూరం చేసుకోలేను. మరీ ఎంత మంచోడంటున్నా? నిన్నే ఎంత ఇంప్రెస్ చేశాడంటే ఇంకెంతమంది అమ్మాయిలు వాడికి ఇంప్రెస్ అయి ఉంటారో. లేట్ చేయకుండా నీ లవ్ మ్యాటర్ చెప్పు. ఎస్, ఇవాళ చెప్పేస్తాను. అబ్బా, నాన్ ఫార్మల్ డే అంటే చాలు ఆఫీస్ మొత్తం ఎగ్జిబిషన్ అయిపోతుంది కదే. అది సరే, నువ్వేంటే బాబు ఇంత టూ మచ్ డ్రెస్? ఎవ్రీ నాన్ ఫార్మల్ డేకి అందరూ దాన్ని చూస్తున్నారే. రంజితానా? పేరెందుకులే, ఈసారి ఎలా అయినా నేను దాన్ని కొట్టేస్తాను. అది ఇంకేం డ్రెస్ వేసుకుని వస్తుందో. అదేం డ్రెస్ వేసుకొచ్చినా ఈసారి నేనే విన్నర్. ఈసారి అది నన్ను బీట్ చేయాలంటే అది బికినీలో రావాల్సిందే. ఏముందరా? కాయ పిసికేసిందిరా. చూడవే దాని డ్రెస్ చూడు. లాస్ట్ టైం అది ఇంత పైకి వేసుకొచ్చిందని ఈసారి దానికన్నా 2 inches పొట్టిగా వేసుకొచ్చా. కానీ ఇది శృతి హాసన్లా అక్కడ ఓపెన్ చేస్తుందని నాకేం తెలుసు. చూడు మన కుక్కలన్నీ ఎలా చూస్తున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది మా ఫిగర్. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తా. నీ బాగుందరా? నీ బాగుందా చెప్తా. ఇప్పుడు చూడు మామ, ఎంగప్పారు. చావు పో. హాయ్ రంజిత. హాయ్.
గుప్పెడంత ఈ గుండెల్లో ఎప్పటి నుంచో గూడు కట్టుకుంటున్న ఈ 3 ముక్కలు ఇప్పుడు నీ ముందు పరుస్తా. చూసింది చాలు, అదేదో త్వరగా పరు. నువ్వు కట్టిన ఆ లోహిప్ కట్టుడికి కట్టలు తెంచుకున్న కోరికతో అడుగుతున్నా. రంజిత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటా. సమయం లేదు రంజిత. వివాహమా లేక డైరెక్ట్గా శోభనమా? పోరా. పొద్దున్నే ఈనాడు పేపర్ చదివా. అయితే పెళ్లి నిరాకరించిందని ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి. చా, నేను సాక్షి పేపర్ చదివాను. వెంటపడి వేధిస్తున్న వెధవకి అది కట్ చేసిన అమ్మాయి. అలాగా? అర్జెంట్ క్లయింట్ కాల్ మీటింగ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ కన్సిడరేషన్. ప్లీజ్ శాంక్షన్ లీవ్ ఫర్ 4 days. హాయ్ ఆల్. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ టైం మన ఆఫీస్లో ఒక రికార్డ్ బ్రేక్ అయింది. ఎక్కడ్రా? అచ్చయ్ వినరా. దిస్ టైమ్ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ జీనియస్ ప్రీతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంజిత, ఆ అవార్డ్ నీ చేతులతోనే ప్రీతంకి ఇవ్వు. థ్యాంక్ యూ. ప్రీతం, ఇది ఈ మంత్ అంతా నీ దగ్గరే ఉంటుంది. ఐ హోప్ యూ కీప్ ఇట్ అప్ టిల్ ది ఇయర్ ఎండ్. ష్యూర్ సార్. రంజిత అండ్ ప్రీతం, మీ ఇద్దరు నా చేంబర్కి రండి. ఎస్ సార్. ఓకే. చూస్తుండగానే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేసాం. మన బ్రాంచ్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. సో నేను ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఈ బాస్ సీట్ కోసం మీ ఇద్దరి గ్రేడింగ్లో టాప్లో ఉన్నారు. సో ఈ షార్ట్ పీరియడ్లో మీ ఇద్దరిలో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళదే ఈ బాస్ సీట్. ఆల్ ది బెస్ట్ అండ్ గో ఫర్ ది ప్రైజల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి? వాట్ హ్యాపెండ్? బాబు, బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎవరు చంపేశారని సార్. ఓ మై గాడ్. రాంపాల్కి చెప్పి మన అకౌంట్ సెక్షన్ నుంచి ఒక 5,000 పంపించు. అయినా ఈ కాలం కుర్రోలు సరిగ్గా లేరండి. ఈడెళ్ళి ఎవరినో గెలుకుంటాడు, వాళ్ళు వచ్చి ఈయన వేస్తుంటారు. విల్ యూ స్టాప్ ద నాన్ సెన్స్ సార్? అందరం మీలా కిలుకుడిగా ఉన్నారు సార్. యు బ్లడీ. వాడేదో నేను చంపినట్టు మాట్లాడతావేంటి? సినిమాలు బాగా చూస్తాడనుకుంటా. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క. నాన్న కాలు పట్నా? పట్టమ్మా. నాన్న బావ వచ్చినట్టున్నాడు, నేను వెళ్తాను. వాడు ఆర్ని వినిపిస్తే చాలు, అస్సలు కాలు నిలబడవు దీనికి. నన్ను పట్టించుకోనందుకు ఫీల్ అవ్వాలో, కాబోయే వాడి మీద దీనికున్న ప్రేమను చూసి ఆనందపడాలో అర్థం కావట్లేదక్క. ప్రతి ఆడపిల్ల తండ్రికి ఈ సందిగ్ధావస్థ తప్పదేమో. హాయ్ బావా. హాయ్. ఇన్నాళ్ళు నీ చదువు ఉద్యోగం అని వాయిదా వేసుకొచ్చావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు మావయ్య. ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి? నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వేమనుకున్నా సరే ఈసారి నీకు పెళ్లి చేసేస్తాను. బాబా, ఇదిగో మావయ్య, ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. నాకు దీన్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది అసలు నాకు మ్యాచ్ అవ్వదు. ఇదిగో ఇదిగో మీ మధ్య పెరిగి మీ ఇలా ఇక్కడే ఉండిపోయింది. అయినా నాదంతా ఒక అడ్వాన్స్ ట్రెండ్. మిడీస్, మినీస్, స్కర్ట్స్, షర్ట్స్, లో హిప్స్. ఉండండి ఉండండి, మీకందరికీ ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. రేపు దీన్ని పెళ్లి చేసుకుని మా వాళ్ళకి పరిచయం చేశాననుకో, ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? పార్టీలకి పబ్బులకి తీసుకెళ్తే మిడ్డీస్ స్కర్ట్స్ వేసుకుంటుందా? అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే బికినీ వేసుకుంటుందా? ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ ₹5 సైజు బొట్టు పెట్టుకుని ఒళ్ళంతా చీర కప్పేసుకుని చికెన్ రోల్లో తయారవుతుంది. చూడటానికి సంక్రాంతికి డెకరేట్ చేసిన గంగిరెద్దులా ఉంటది. దాన్ని నేను చేసుకోవాలా? నాకు అసలు గెటప్ అంటేనే ఇష్టం లేదు. చాలా చిరాకు, ఇరిటేటింగ్ నాకు అది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఊరంతా నువ్వే దాని మొగుడివే అంటున్నావు. అరే, మీకు ఇంకా అర్థం కావట్లేదా?
చిన్నప్పుడు మీరేదో అనుకుంటున్నారని, పెద్దగా ఊళ్ళో లేదో అంటున్నారని అలా అంటున్నారు తప్ప నేనేమనుకుంటున్నాను మీకేం అక్కర్లేదా? నీ చదువు కోసం లక్షలు తగలేశారా మావయ్య. దాని మొహం చూసి కాదు, మావి మొహం చూసి చెప్పరా. ఆగండి అత్తయ్య. నాన్న తనకి నచ్చినట్టే చేయండి నాన్న. థ్యాంక్స్ గీత, నువ్వని అర్థం చేసుకున్నావు. మావయ్య కోసం లోన్ పెట్టైనా సరే దీన్ని పెళ్లి చేస్తాను. అయినా దీనికి ఆ పేటీఎం మురళి గారు సరిపోతాడు. వాడు అలాగో వరుసేగా. ఆపు, నీకు అక్కర్లేదు అన్నావుగా, చాలు. తర్వాత బ్రేక్ సార్. అయ్యో తప్పే, అది ప్రసాదం. నువ్వు చేసిందేంటి మరి? మీ నాన్నగారితో వాడికి నచ్చినట్టు చేయమన్నావంట. ఆ రోజేమో ఇది కాగితం కాదు నా జీవితం అని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టావు. వాడి కోసం చాకిరీలు, వాడి కోసం మొక్కులు, మోకాలి ప్రదక్షిణలని ఒళ్ళు హూనం చేసుకున్నావు కదే. చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు, బావే నా సర్వస్వం అని రామకోటి బదులు బావకోటి రాసావు కదే. అసలు వాడిని చొక్కా పట్టుకుని అడగాల్సింది, నన్ను చేసుకుంటావా లేదా చస్తావా అని. అంతా నీ అమాయకత్వం, నీ చేతకంతనం. అచ్చే, వాడు నన్ను కాదంటాం కాదే, నాకే వాడక్కర్లేదు. అసలు వాడు నాకంటే ఎందులోనూ ఎక్కువ కాదు. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో నా పేపర్ చూసి కాపీ కొట్టేవాడు. వాడికన్నా బాగా చదువుతున్నానని చెప్పి నన్ను చదువు అనిపించేశారు. నేను వెళ్తుంటే ఊర్లో కుర్రాలంతా నా వైపే చూస్తుంటారు. వాడిని ఒక అమ్మాయి కూడా పట్టించుకోదు, నేను తప్ప. అలాంటిది వాడు నన్ను అందంగా లేనంటాడా? వాడి పక్కన సరిపోనంటాడా? గంగిరద్దులా ఉన్నానంటాడా? చూడవే, నేను అందంగా లేనా? అసలు ఏం తక్కువే నాకు? ప్లీజ్ గీత, ఏడవకి. ఏంటి రంజిత, ఫ్రీ టైంలో కూడా వర్క్ చేస్తున్నావు? ప్రమోషన్ గురించి టెన్షనా ఏంటి? టెన్సా? నాకా? వాడు అసలు నాకు కాంపిటీషనే కాదు. ప్రీతంని అండర్ ఎస్టిమేట్ చేయకే. వాడు ఇండియా లాంటోడు, ఏ టీం అయినా గెలిచేస్తాడు. డోంట్ ఇరిటేట్, జస్ట్ గో. పదండే పోదాం. ఇది నీ దగ్గరే ఉంటుందని అనుకోకు. నెక్స్ట్ మంత్ మళ్ళీ నా టేబుల్కి వచ్చేస్తుంది. కాంపిటీషన్ లేక నేను కూడా కాస్త డల్ అయ్యాను. ఇప్పుడు బాగుంది. ఎనీవేస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? లేదే. ఎక్కడో చూసిన ఫీలింగ్ ఉంది. ఓ షిట్, యూ ఇడియట్. కళ్ళు కనపట్లేదా? ఈ డ్రెస్ వాల్యూ తెలుసా నీకు? నీ 4 months శాలరీ సరిపోదు ఈ డ్రెస్ కొనడానికి. అయినా కొడుకు కోసం జాబ్ చేసేవాడివి. వాడైపోయాక ఇంకెందుకు రావడం? అప్పుడు జాబ్ చేసి వాడిని చంపావు, ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నావు. సరిగ్గా చెప్పావమ్మా. కొడుకే పోయాక కొలువెందుకు నాకు? నేను కూడా అదే అనుకున్నాను, కానీ అందుకు వాడు ఒప్పుకోలేదమ్మా. ఎవరనుకుంటున్నావా? నా కొడుకమ్మా.
వాడినెవరో చంపేశారు, వాడేదో ఏదో పని చేసి ఉంటాడు, తప్పంతా వాడు చేసే శిక్ష నాకు వేశాడని ఏడుస్తూ కూర్చున్నాను. కానీ వాడు చనిపోయిన 3 రోజులకి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. నా పేరు లాస్య అంకుల్. నేను రాజు ఫ్రెండ్ని. మీకు రాజు గురించి చెప్పాలి అంకుల్. తను చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేనప్పుడు నా మనసుకు చాలా దగ్గరయ్యాడు. నా మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు తనకి ఒకరోజు ఫోన్ చేశాను. రాజు, నీతో ఒక మాట చెప్పాలి. మన బస్ స్టాప్కి రావా ప్లీజ్? కొంచెం త్వరగా రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్. బాయ్. మేడం మేడం అలా ఏందన్నా ఇది? మేడం రాజు, చాలా మంచిదన్నా. రాజు అన్న వదిలేయండి అన్న. అన్న మీకు దండం పెడతా అన్న. అన్న ప్లీజ్ నువ్వన్నా చెప్పన్నా. మేడం మేడం అన్న అన్న నీకు దండం రాసామె. రొమాంటిక్ సీన్, సెంటిమెంట్ సీన్ చేయకురా. మనోడు సీరియల్ గట్టిగా చూస్తున్నట్టున్నాడుగా. సీదీరా అమ్మా. అన్న వదిలేండి అన్న. అబ్బా మూడు చెడగొట్టగరా, లైన్లో ఉండు అన్న. ప్లీజ్ అన్న, కావాలంటే డబ్బులు ఇస్తానన్న. అన్న వదిలేండి అన్న. అన్న మాకే డబ్బులు ఇస్తావరా? మేమెవరో తెలుసా నీకు? ఇప్పుడు చూడరా. రాజు, నీకోసం చూస్తుంటే వీళ్ళు. మేడం మీరు ముందు ఇక్కడి నుంచి పదండి. మేడం మీరు వెళ్ళిపోండి. రాజు మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. రాయ్
రాజు మీరు వెళ్ళిపోండి మేడం, మీరు వెళ్ళిపోండి మేడం. నన్ను కాపాడి తన వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకు తన దేవుడు అంకుల్. వాడి జ్ఞాపకాలు, వాడి మాటలు, చనిపోతూ కూడా నా కోసం పడ్డ తపన, ఆరాటం, వాడు నా కోసం కార్చిన కన్నీళ్ళు శాశ్వతంగా నాలో ఉండిపోతాయి. నేను బ్రతుకున్నంత కాలం వాడు నాలో బ్రతికే ఉంటాడు. వాడు చనిపోలేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, వాడి కోసం ఏడవకండి. ప్లీజ్ ఏడవకండి. సరిహద్దులో ఉండి